ఏం జరిగింది తమ్ముడు అలా ఉన్నావు? ఎవడో సర్దారడ్డ నా మీద చేయి వేసి మన చరిత్ర వార్నింగ్ ఇచ్చాడు. వాడెవడో వార్నింగ్ ఇస్తుంటే చూస్తూ ఉన్నావా? చేతగాని చెమట దద్దమ్మలా. లేదన్నా, తిరగబడ్డా. కానీ ఆడి పని తప్పుకు నా పవర్ సరిపోలేదు. ఈ బళ్ళారి తమ్ముడు పవర్ని వెనకదొక్కాడండి. వాడు మామూలుడు కాదు. వాడి పవర్ ఏంటో చూడాలి. చూడు తమ్ముడు, 4 లారీల జనాన్ని తీసుకువెళ్ళి నా కొడుకుని వీల్చుకురా. మన సావరంలో ఉన్న పులులకి సింహాలకి ఆహారంగా వేద్దాం. అలాగే అన్నయ్య, ఆ చిరుతను బంధించి పార్సల్ చేస్తా. శభాష్ రా తమ్ముడు, ఇప్పుడు ఈ బళ్ళారికి నిజమైన తమ్ముడు అనిపించుకున్నావు. ₹1,00,00,000 స్థలం నా సొంతం అయ్యింది. నన్ను ఆపే మగాడు మనగాడు ఈ సీమలో పుట్టల. ₹1,00,00,000 స్థలం నీ సొంతమైందని సంబరపడిపోతున్నావా బల్లారి? త్వరలోనే, అతి త్వరలోనే నీ కాలం తీరబోతుందిరా. కాలాన్ని సైతం కాటు వేసి కాలకుంట విషయాన్ని కంఠంలో దాచుకున్నా ఈ బళ్ళారి కాలం తీర్చే మగాడు మనగాడు ఈ సీమలో పుట్టలేదు బే. ఎవరా నువ్వు? ఎవరిని చూస్తే నీలాంటి రౌడీల గుండెల రైళ్లు పరిగెడతాయో, ఎవరు వస్తుంటే నీలాంటి కేడీల కొడుకుల ఒండ్లలో ఓడుకు మొదలవుతుందో స్వప్నలేరా సర్దార్. ఇలాంటి బచ్చాగాడి పేరు వింటే గుండు జారుకోవడానికి ఈ బళ్ళారి బచ్చాగాడు కాదు. ఈ సీమనే తలకిందులుగా చేసే 100 ఏళ్ళు బతికే యమకింకర్ని యమ జాతకుణ్ణి. బచ్చా, 100 కోట్ల తిన్న రాబందు కూడా ఒక్క గాలివానికే బలవుతుందిరా. అలాగే దొంగతనాలు, దోపిడీలు, దౌర్జన్యాలతో రాక్షస జీవితం ఈ రోజు, ఈ క్షణం ఈ సర్దార్ చేతిలో సమాప్తం అవుతుందిరా. ఈ రాష్ట్రంలో మానవ హోమం శిక్షిస్తా, మంచికి సారం లేకుండా చేశా, నచ్చిన వాడిని తెగ నరికా. ఈ రాష్ట్రాన్ని నాకు పట్ల ఉంచుకున్నా. అలాంటి ఈ బళ్ళారి ముందు తల ఎగరేస్తే నీ బొక్కలు విరగదీసి చుక్కలు లెక్క పెట్టిస్తా. ఆ చుక్కలే సైతం నా మెడలో పూలమాలగా వేసుకొని ఈ పల్లాడి పౌరుషాన్ని నా గుండెల్లో నింపుకొని అటు వచ్చి నీలా నా కొడుకుని అడ్డంగా తగనరికి ఆ సింహ చొప్పులేరా సర్దార్. ఇంతవరకు నా ముందు నిలబడి గెలిచిన వాడు మగాడు ఈ సీమలో పుట్టల. అయినా సరే నాతో కాలు దువ్వుతున్నావు. ఇంటికాడ చెప్పే వచ్చావా? ఇక నీ చరిత్ర నా చేతిలో సమాప్తం అవుతుంది. నా చరిత్ర సమాప్తం చేయాలంటే నీకున్న పవర్ సరిపోదురా. నీతి అనే తల్లిపాలు తాగి నిజాయితీ అనే నానవాళ్ళలో పెరిగిన సింహ పుత్రుడిని నీలాంటి వాడు నన్ను టచ్ కూడా చేయలేడు బే. ఏ సర్దార్, నీ పొగలు చూస్తుంటే పల్నాడు బాలచంద్రుడు గుర్తొస్తున్నాడు రా. కానీ నీ చావు మాత్రం నా చేతిలో తప్పదు ఈ రోజు. మనుషుల తలరాతలు మార్చే ఆ బ్రహ్మదేవుళ్ళ ఫోజులు కొట్టకు. నీ శిరస్సు ఖండించే ఆ వీర కిషోరాన్ని రా. నీ పతనం ప్రారంభమైంది. కాస్కో గుంటూరు నుండి గురిజాల వరకు, బాపట్ల నుండి చిహాల వరకు నన్ను అడ్డగించిన పోలీసులు ఎంతో మంది కాటికి పోయారు. నీకు అదే గది పడుతుంది. బలారే, ఇన్నాళ్ళు నువ్వు ఎంతమందితో పెట్టుకోండొచ్చు, బట్ ఒకడు వస్తాడు. వాడితో పెట్టుకున్నప్పుడు మాత్రం అసలు తల్లి కడుపు నుంచి ఎందుకు వచ్చానా, ఈ భూమి మీద ఎందుకు పడ్డానా అనిపిస్తుంది. ఆ ఒక్కడేరా ఈ ఇన్స్పెక్టర్ సర్దార్. గడిచిపోయిన కాలం నీదని ఎగిరెగిరి పడుతున్నావు. ఇక్కడ నుండి జరిగే ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నీకు యమగడమేరా. ఏ సర్దార్, నా సావరానికి వచ్చి నన్నే చావు భయంతో భయపెడుతున్నావు. అసలు చావు అంటే భయం లేదురా నీకు. ఆ చావు భయం ఏంటో నీకు రుచి చూపిస్తా. తలుచుకోరా నిన్ను కన్న తల్లిని, తలుచుకోరా నిన్ను ఇష్టమైన దైవాన్ని, తలుచుకోరా నిన్ను సృష్టించిన భగవంతుణ్ణి. దైవాన్ని తలుచుకోవాల్సింది, బంధు బలగాన్ని పిలుచుకోవాల్సింది నేను కాదురా, నువ్వు. ఈ ఇన్స్పెక్టర్ సర్దార్ దెబ్బ ఒక్కసారి చూస్తే
ప్రసంగిస్తున్నావా? నువ్వు కాటికి టిక్కెట్ వేసుకున్నట్టే నువ్వు